49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత గారు ఎట్టకేలకు ఈరోజు ఢిల్లీలో ఈడీ ముందు హాజరయ్యారు. ఇప్పటికే ఒకసారి హాజరై 9 గంటల విచారణ ఎదుర్కొన్న కవిత గారు రెండోసారి రమ్మన్నప్పుడు తను రాలేనంటూ తన తరపున మరో వ్యక్తిని పంపించారు. కానీ ఈడీ మరొకసారి రమ్మంటే ఈరోజు 20 తారీఖు నాడు రావాల్సిందని నోటీస్ ఇవ్వడంతో కవిత అందరూ కలిసి ఈడీ వరకు వెళ్ళారు. ఈడీ ఆఫీసులోకి కవిత భర్త అనిల్ గారు సెండ్ ఆఫ్ ఇవ్వడంతో కవిత గారు అందరికీ విక్టరీ సింబల్ చూపిస్తూ లోపలికి వెళ్ళారు. ఒకవేళ ఈరోజు కవిత గారు ఈడీ ముందు హాజరు కాకపోతే జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడు ఈడీ ఆఫీసులో కవిత ఈడీ సిబ్బందితో ఈడీ ఆఫీసర్తో ఏ విధంగా విచారణ ఎదుర్కోబోతున్నారు, అంతేకాకుండా ఇప్పటికే రామచందర్ పిల్లే ఈడీ కస్టడీ ఉన్నారు కాబట్టి ఆయన్ని కవిత గారిని ఎదురుగా పెట్టి ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు, వారిద్దరితో పాటు మాజీ ఆడిటర్ బుచ్చిబాబు గారు కూడా ప్రస్తుతం ఈడీ ఆఫీస్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా నిన్నే మాగంటి శ్రీనివాసరెడ్డి గారు కూడా రమ్మన్నారు, కానీ ఆయన కూడా తన కొడుకు ఆరోగ్యం బాగాలేదంటూ ఆయన చెన్నైలో ఉండిపోయారు. ఆయన కూడా ఈరోజు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంతమంది ఉన్నారో అందరినీ ఒకేసారి పిలిపించి ఈమెను ఎదురెదురుగా పెట్టి ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు వెళ్ళకపోయి ఉంటే ఏ విధంగా జరిగిండేది, వెళితే పరిణామాలు ఏ విధంగా ఉండిపోతున్నాయి, ఈరోజు విచారణ అనంతరం కవితని అరెస్ట్ చేస్తారా లేదా, ఒకవేళ అరెస్ట్ అయితే బెయిల్ వస్తుందా లేదా, ఈ ప్రశ్నలతో పాటు 24వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో కవిత ఆల్రెడీ విచారణ ఉంది కాబట్టి ఆ రోజు ఏం జరగబోతుంది, ఇప్పటికే కేవీటీ వేసిన ఈడీ ఆ రోజు ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయబోతున్నారు, ఆన్సర్లు ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు. రాజీవ్ రెడ్డి గారిని అడిగి దీని మీద చాలా క్లారిటీగా మనం మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, సెకండ్ టైం నేను రాలేను, నా తరపున నా అడ్వకేట్ వస్తున్నారంటే సోమా భరత్ను పంపించారు. కానీ రెండోసారి 20 తారీఖున ఖచ్చితంగా రావాల్సిందే అంటూ చెప్పడంతో ఈరోజు కవిత తన భర్త అందరితో కూడా ఈడీ ఆఫీస్కి వెళ్ళారు. మనం చూస్తున్న విజువల్స్లో ఆమె విక్టరీ సింబల్ చూపించి లోపలికి వెళ్ళారు. ఇప్పటికీ కస్టడీలో ఉన్న రామచంద్ర పిల్లై వీళ్ళందరూ మాట్లాడితే ముందు లోపలికి లేక ప్రొసీజర్ ఉంటాయి, వాళ్ళ టెస్టింగ్లో ఆ ఫార్మాలిటీస్ అయిన తర్వాత 1 by 1 మాట్లాడతారా లేదా ఇద్దరిని విడివిడిగా మాట్లాడతారా తో పాటు ఒకవేళ ఈరోజు వెళ్ళకపోయి ఉంటే పరిణామాలు ఏ విధంగా ఉండేవి, ఈరోజు విచారణ అనంతరం వెంటనే కవితను అరెస్ట్ చేస్తారా, లేదు వీళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణని అవుట్కమ్ తీసుకొని మరొకసారి కవితని పిలిచే అవకాశం ఉందా? ముందు ఈరోజు వెళ్ళకపోయి ఉంటే దానిపైన మాట్లాడగలుగుతాం. ఈరోజు తను వెళ్ళడం నా ఉద్దేశంలో తను రైట్ థింగ్ చేసింది. ఎవరో ప్రాపర్ లీగల్ అడ్వైస్ ఇచ్చారు. ఎందుకంటే కవితకే వెళ్ళకపోతే చాలా బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అన్నమాట. నష్టం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మనం షార్ట్ టర్మ్ తప్పించుకోవడం కోసం లాంగ్ టర్మ్ ఇరుక్కుంటాం. వన్ ఆఫ్ ద రీజన్స్ అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్కి చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే రావట్లేదు, కోఆపరేట్ చేయట్లేదు అనేది. రెండోది కవిత గారు కనుక ఇన్నోసెంట్ అనుకోండి, కాసేపటికి ఇన్నోసెంట్ అయితే రామచంద్ర పిల్లేని కాన్ఫరెన్స్ చేసి అతను చెప్పిన దానిపైన తను ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశాలు అతని ముందు తగ్గిపోతాయి. కాబట్టి ఆయన కస్టడీ కూడా అయిపోతుంది, ఆయన కస్టడీ ఈరోజు అయిపోతుంది. తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మళ్ళీ రామచంద్ర పిల్లని కన్ఫరెన్స్ చేయడం, అతన్ని తిరిగి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం అవకాశాలు తగ్గిపోతాయి. ఓకే, అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కోఆపరేట్ చేయట్లేదు. ఈ అన్నిటికంటే ఏంటంటే తర్వాత రానున్న కాలంలో బెయిల్కి మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. సో తను చేసింది కరెక్ట్ పని. ఇంకోటి కూడా ఏంటంటే తన స్టేటస్ని విట్నెస్ నుంచి సస్పెక్ట్ కింద ఎలివేట్ చేశారు. అవును, కాబట్టి అరెస్ట్ అయ్యే అవకాశం, బెయిల్ రాకపోవడం ఉంటుంది. ఈడీ కొండ నుంచి చూస్తే ఒకవేళ రాకపోయి ఉంటే ఖచ్చితంగా ఈరోజు కస్టడీలో తీసుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం జనరల్గా ఈ ఇంట్రాగేషన్ ఎలా జరుగుతుందంటే రామచంద్ర పిల్లే ఇచ్చిన దానిపైన తీసుకున్న తర్వాత కవిత గారిని ఎక్స్ప్లెనేషన్లు అడుగుతారు కన్ఫరెన్స్ చేసి. కవిత గారు దానిపైన ఏదో క్లారిఫికేషన్లు ఏదో చెప్తారు, మళ్ళీ అవి తిరిగి అతనితో కన్ఫరెన్స్ చేయాలి. మళ్ళీ అతను చేసిన దాన్ని ఈవిడితో చేయాలి. అట్లా ఒక 4-5 సార్లు అయినా చేయండి. ఈడీ వరకు కూడా లింక్ దొరకదు. రామచంద్ర పిల్లే ఈరోజు చివరి రోజు కస్టడీకి, ఈరోజు 3 గంటలకు 4 గంటలకు కోర్టులో సరెండర్ చేసిన తర్వాత రామచంద్ర పిల్లే కస్టడీ దొరికే అవకాశం లేదు. ఎందుకంటే 7th అనుకుంటా అతను అరెస్ట్ అయింది, 14 days రేపటికి అయిపోతుంది. కాబట్టి ఆ ఛాన్స్ మిస్ అయిపోతుంది. కాబట్టి కవిత గారికి ఎట్టి పరిస్థితులలో ఆ ఛాన్స్ అనేది ఇవ్వరు, ఖచ్చితంగా తీసుకొని పోతారు. కాబట్టి ఎవరు సజెస్ట్ చేశారో రైట్ అడ్వైస్ ఇచ్చారు ఫర్ టు అపియర్ బిఫోర్. మరి ఇదే సలహా ముందు ఇచ్చుంటే బాగుండేదేమో కదా. అంటే ఆ రోజు కూడా సరే ప్రాపర్ అడ్వైస్ కాకపోయినా చెప్పాను కదా మీకు, చాలా తెలివిగా డ్రాఫ్టింగ్ చేసి పంపించింది, ఇరకకుండా దొరకకుండా. కోఆపరేట్ చేస్తాను, రమ్మంటే వస్తాను, నేను అవైలబుల్ ఉన్నాను, అయినా మీరు స్పెసిఫై చేయలేదు ఇన్ పర్సన్ అని, కాబట్టి నా రిప్రజెంటేటివ్ని పంపిస్తున్నాను. సరే ఆ విషయంలో కూడా ఇంకోటి చెప్పాలనుకుంటున్నా. ఆ వెళ్ళిన రిప్రజెంటేటివ్ అథరైజ్ రిప్రజెంటేటివ్ జనరల్గా వెళ్ళిన వాళ్ళు ఎంతో హుందాగా
వెళ్ళి ఆ పనే చేసుకొని వస్తారు. ఆయన బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం తప్పనేది నా ఉద్దేశం. అథరైజ్ రిప్రజెంటేటివ్ ఆ పనులు చేయకూడదు. బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈడీ పైన దుమ్మెత్తి పోసి 160 CRPC అనేది, ఇది ఒకవేళ ఈడీ వాడుకోదలుచుకుంటే షీఈ్ అపోజింగ్ అరెస్ట్ ఇది చేస్తుందని కూడా అవకాశం ఉంటుంది. అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు, బయట రాగానే జనరల్గా మీడియా అంతా మైకులు పట్టి అది జనరల్గా అందుకే మీకు అథరైజ్ రిప్రజెంటేటివ్లు పర్సన్ రిప్రజెంటేటివ్ చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే మనం ఏది మాట్లాడినా అది వాళ్ళు వాడుకునే, అంటే అక్కడ మాట్లాడడం పెద్ద మిస్టేక్ అంటారు. అలా మాట్లాడకుండా ఉండాల్సింది నా అభిప్రాయం. మాట్లాడడం ఇప్పుడు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఈడీ చేస్తే, బికాజ్ అతను అథరైజ్ రిప్రజెంటేటివ్ అతను మాట్లాడిందంతా కవిత గారు మాట్లాడినట్టు కింద లెక్క. అవును, కాబట్టి విచారణకు రావట్లేదు, అపోజ్ చేస్తుంది, రెసిస్ట్ చేస్తుంది, డైవర్ట్ చేస్తుంది అనే అవకాశం ఉంటుంది. అసలు ఈడీ మీద నిందలన్నీ కూడా కవిత ఆడినట్లుగానే వాళ్ళు అథరైజ్ రిప్రజెంటేటివ్ కదండి. అక్కడ మీరు ఎక్కడైనా చూడండి ప్రపంచంలో ఏ ఇన్సిడెంట్లో అయినా సరే అథరైజ్ మీరు మైకులు పట్టుకొని ఎంత ఎమ్మడి పడినా సరే నో కమెంట్ అంటూ వెళ్ళిపోతారు. మైకులు కనపడ్డాయి కదా అని. కానీ ఆయన ఆవేశపడ్డాడు. ఓకే సార్, ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఆ ఫార్మాలిటీస్ ఏంటంటే ఇద్దరిని ఆల్రెడీ ఈమె గతంలో వచ్చిన 9 గంటల విచారణలో వచ్చిన అవుట్కమ్ అని రామచంద్ర పిల్లయ్య గారితో ఎదురు కూర్చోపెట్టి ఆడిటర్ బుచ్చిబాబుతో మాట్లాడింది. అక్కడ నుంచి వచ్చిన అవుట్కమ్ అని ఈ ముందు పెడతారు జనరల్గా. ఈ అవుట్కమ్లో వచ్చిన దాంట్లో ఈమె ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది వాళ్ళ ఇంట్రాగేషన్ ఆఫీసర్ యొక్క స్కిల్స్ మీద ఉంటుంది. ఒకవేళ ఒప్పుకున్నారనుకోండి జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఒప్పుకుంటారు ఒప్పుకోకపోయే అవకాశం లేదండి. మీకు చెప్పాను సెక్షన్ 50 కింద నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్తే ప్రాసిక్యూషను. తెలీదు, గుర్తులేదు, నేను చెప్పను, నేను సైన్ చేయనన్న సెక్షన్ 62 కింద అఫెన్స్ అయ్యేది. మర్చిపోయాను అన్న తెలియదు అన్న కన్ఫరెంట్ చేస్తారు. మర్చిపోయే అవకాశం లేదు, మీకు చూపెడతారు. ఓకే, నాకు తెలియదు అన్నారు అనుకోండి, అది మీకు చెప్పేది అదేనండి. 50 ప్రకారం మీరు చెప్పి తీరాల్సిందే, చెప్పేది నిజమే చెప్పాలి, అబద్ధమైతే ప్రాసిక్యూషన్. 62 ప్రకారం తీసుకుంటే నాకు తెలియదు, దాటవేయటము, నేను చెప్పను, అఫిడవిట్ల మీద స్టేట్మెంట్ల మీద సైన్ చేయను అంటే దాని ప్రకారం నేరం. అంటే ఇది ఎలా జరుగుతుందంటే, మీరు అందరూ రామచంద్ర పిల్లని కన్ఫరెంట్ చేయించారని అనుకుంటున్నారు. కానీ మీరు కవిత గారు లెటర్ గమనిస్తే కవిత గారు స్పెసిఫిక్గా చెప్పారు, నన్ను 9 గంటలు కూర్చోబెట్టారు, రామచంద్ర పిల్లతో కన్ఫరెంట్ చేయలేదు అని. ఆ రోజు చేయలేదు, చేసే అవసరం కూడా లేదు. వాళ్ళు ఏంటంటే రామచంద్ర పిల్లే, బుచ్చిబాబు, అదర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ల పైన ముందు కవిత గారి దగ్గర నుంచి క్లారిటీ రావాలి, ఎక్స్ప్లెనేషన్ రావాలి. ఓకే. అండ్ మాటికి కవిత గారి దగ్గర 1 క్వశ్చన్ 2 క్వశ్చన్లు తీసుకోవడం, రామచంద్ర పిల్ల దగ్గర పరిగెత్తడం చెప్తా ఉంటే టైం వేస్ట్ అవుతుంటుంది. వీళ్ళు చెప్పిందంతా ఒక లెందీ క్వశ్చనర్ ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళు. చేసుకొని దాంతో ఒక లెందీగా అంటే ఒక బల్క్గా సబ్స్టాన్సివ్గా తీసుకున్న తర్వాతే మళ్ళీ రామచంద్ర పిల్ల దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పిన దానిపైన కవిత గారు ఇది 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 చెప్పారు, ఇది కాంట్రడిక్షన్ ఉంది, ఇది కాన్ఫ్లిక్ట్ ఉంది, లేకపోతే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఉంది అని మళ్ళీ రీవెరిఫై చేసుకుంటారు అనమాట. సో దానికి ఎదురెదురుగుండి కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఈ రోజు ఏంటిదంటే రామచంద్ర పిల్ల గారు ఆ రోజు కవిత గారు 9 గంటలు అంటే దాదాపుగా చేసి ఉంటారు. దానిపైన 3-4 రోజులు బుచ్చిబాబుని మళ్ళీ పిలిచారు, కూర్చోబెట్టారు, ఈయన దగ్గర తీసుకుని ఈరోజు నాకు తెలిసి ఆ చిన్న మిస్సింగ్ లింక్స్ అవి ఉంటే ఈరోజు అది ఫైనల్ కన్ఫ్రంటేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు కవిత గారి దగ్గర. మళ్ళీ ఒక అవకాశం రామచంద్ర పిల్లతోటి ఎదురుగానే ఉంటాడు కాబట్టి ఆల్రెడీ వచ్చిన దానిపైన ఈరోజు కవిత గారి దగ్గర తీసుకుంటూ దాంట్లో ఏమన్నా మళ్ళీ మిగిలి ఉంటే రామచంద్ర పిల్ల దగ్గర బుచ్చిబాబు గారు తీసుకోవడం. ఓకే సార్, ఇప్పుడు ఆల్రెడీ మీరు అన్నట్టుగా రామచంద్ర పిల్ల స్టేట్మెంట్ ఉంది, కవిత గారి స్టేట్మెంట్ ఉంటుంది. ఆయన చెప్పింది ఈవిడ ఒప్పుకోపోవచ్చు, ఈవిడ చెప్పింది ఆయన ఒప్పుకోపోవచ్చు. కాకపోతే ఎక్కువ ఛాన్స్ రామచంద్ర పిల్లి ఉన్నారు కాబట్టి కస్టడీకి ఆయన ఆల్మోస్ట్ ఫ్యాక్టే చెప్పుండొచ్చు. ఈవిడ ఆల్రెడీ లీగల్ అడ్వైస్ లోపలికి వెళ్ళారు కాబట్టి అదంతా నో. ఏ లీగల్ అడ్వైజర్ కూడా PML యాక్ట్లో ఈడీ దగ్గర పోయిన తర్వాత అబద్ధం చెప్పమని ఎవరు చెప్పరు. ఈవిడగా ప్రిపేర్ అయ్యి వెళ్ళారు కాబట్టి. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, నిజాన్ని ట్విస్ట్ చేయడం వేరు, అబద్ధం చెప్పడం వేరు. దాన్ని ఏదో తెలివిగా తప్పించుకోవడం చేయాలి. కానీ ఈడీ అథారిటీస్ ట్రైన్డ్ అఫీషియల్స్ అవి కుదరవు. మీరు చెప్పే తీరవలసింది రీజనబుల్గా, మీనింగ్ఫుల్గా, నమ్మబలికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిందే. ఆ ఆప్షన్ PMLలో ఉండదు. పోలీస్ దగ్గర, CBI దగ్గర ఉంటాయి, కానీ PMLలో ఓకే ఆ ఆప్షన్. సార్, ఈడీ ఎంక్వైరీలో ఇటీవల కొంతమంది మాజీ పోలీస్ ఆఫీసర్లతో లేదా ఈడీలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లో మాట్లాడితే ఒక కొత్త విషయం చెప్పారు. ఆయన పిలిచిన వెంటనే ఇంటరాక్షన్ కానీ క్వశ్చన్ చెయ్యం, వాళ్ళని అలా కంటిన్యూ కూర్చోపెడతాం, వాళ్ళకి కావాల్సినవి మీరు ప్రొవైడ్ చేస్తాం, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అదంతా ఒక మనం ప్రిపేర్ అవుతారు మా దగ్గరికి,
మేము సడన్గా ఒక క్వశ్చన్ అడుగుతాం లేదా అదే రిపీట్ అడుగుతాం, ఇవన్నీ జరుగుతుంటాయి అంటారా? కామన్ Mind game అంటారు కదా, mind game. ఇదేమి ఏమంటారు శిలపైన రాసిన అది కాదు. ఈడీ ఆఫీసరు అతని తెలివితోటి అతని విచక్షణతోటి డిపెండింగ్ ఆన్ ద విట్నెస్ సిచ్యువేషన్ అడిగే క్వశ్చన్లు ఏందన్న దాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. బట్ మోరార్లెస్ దీంట్లో అంత అవసరం ఉందంటే ఈరోజు రామచంద్ర పిల్లని 3 గంటలకు 4 గంటలకు చేస్తారు, ఈవిని గంటలు కూర్చోబెడితే పర్పసే సర్వ్ కాదు. ఆల్రెడీ 9 గంటలు ఆవిడ్ని చేశారు కాబట్టి సబ్స్టాన్షియల్గా వచ్చుంటుంది. దాని తర్వాత 3 రోజులు 4 రోజులు మళ్ళీ బుచ్చిబాబు గారిని మళ్ళీ పిల్లే గారిని చేశారు. అవును. సో చాలానే వచ్చుంటుంది. ఈరోజు కూడా ఇప్పటి నుంచి మొదలుపెట్టి 3 వరకు 4 వరకు అతన్ని సరెండర్ చేసేంత వరకు అవకాశం ఉంటుంది. బట్ నాకు తెలిసి రామచంద్ర పిల్లే గారిని సరెండర్ చేసేంత వరకు ఆ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మాత్రం ఈరోజు కంప్లీట్ చేసుకుంటారు. సార్ ఇప్పుడు సెక్షన్ 50లో చెప్పినా చెప్పకపోయినా తెలియదన్నా లేదన్నా ఈ అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చిందండి? ఇంత పవర్ఫుల్గా అయిన సెక్షన్ ఇది అంటే అది ఐఎమ్ నాట్ ష్యూర్ 2019 అమెండ్మెంట్ అనుకుంటా. అంటే చిదంబరం గారు ఇందులో ఇరుక్కున్నారా? మన బెయిల్ అది వచ్చినప్పుడు చిదంబరం గారు, శివకుమార్ గారు, లేకపోతే కవిత గారు డిపెండ్ అయిన నళిని చిదంబరం కేసు ఇవన్నీ ప్రీ విజయ్ మదన్ లాల్ చౌదరి కేసు అనమాట. అప్పుడు కొన్ని వెసులుబాట్లు కొన్ని ఉండేవి. బట్ విజయ్ మదన్ లాల్ చౌదరి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ క్లోజ్ అయ్యి సెక్షన్ 50 కాన్స్టిట్యూషనల్ వ్యాలిడ్. తర్వాత బెయిల్ కండిషన్లు కూడా అంతకుముందు బెయిల్ ట్రిపుల్ టెస్ట్ అని జనరల్ సిఆర్పిసిలో ఏదంటే ఫ్లైట్ రిస్క్ లేదు, ఇన్వెస్టిగేషన్కి ట్రయల్ కోఆపరేట్ చేస్తారు, విట్నెస్లని బెదిరించడం ఇన్ఫ్లుయెన్స్ చేయరు, మూడోది వచ్చి ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయడం. దానికి ఇప్పుడు ఇంకో 2 ట్విన్ టెస్ట్ అని యాడ్ అయింది. సో ఇప్పుడు 5 కావాలి బెయిల్ రావాలంటే. ప్రైమా ఫేసి కేసులో ఇన్వాల్వ్ కాలేదు, బెయిల్ మీద ఉన్నప్పుడు అదర్ అఫెన్సెస్ చేసే అవకాశం లేదు, మన ఈ 3 ఏది ఫ్లైట్ రిస్క్ లేదు, విట్నెస్లను ఇన్ఫ్లుయెన్స్ కానీ థ్రెటన్ కానీ చేయరు, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయరు. 5 కండిషన్లు సాటిస్ఫై అయితేనే బెయిల్. విజయ్ మదన్ లాల్ చౌదరి ఇంకోటి కూడా ఏమంటే ఈ ట్విన్ టెస్ట్ యాంటిసిపేటరీ బెయిల్లో కూడా చూడమని చెప్పింది. ఓహో. సో యాంటిసిపేటరీ బెయిల్ కూడా మోరల్లెస్ డోర్స్ క్లోజ్ ప్రైమా ఫేసి కేసు. ఒకవేళ ఈరోజు అరెస్ట్ అయితే బెయిల్ ఇప్పుడు వచ్చండి? ఇప్పుడు అదే మనం నాకు తెలిసి ఫాస్టెస్ట్గా బెయిల్ వచ్చింది ఈడీ కేసులో డీకే శివకుమార్ అంటారు, 1 monthలో వచ్చింది, కర్ణాటక. అయితే అది చెప్తేనే మీకు ఇది కరెక్ట్గా అర్థమవుతుంది. మీకు మీరే గెస్ట్ చేసుకోవచ్చు కవిత గారు ఇప్పుడు వస్తారని ఒకవేళ అరెస్ట్ అవుతే. డీకే శివకుమార్ కేసులో ప్రెడికేట్ అఫెన్స్ వాజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఒక 2-3 సెక్షన్లు అలాంగ్ విత్ 120B. అంటే ఈ ట్యాక్స్ ఇవేజన్, ఈ ట్యాక్స్ అవాయిడింగ్, హవాలా ట్రాన్సాక్షన్స్ ఏదో చేశారు అని చేయడానికి కాన్స్పిరసీ అని. అప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏం ఫైండింగ్ అయ్యింది, ఒకటి అతను ఆరోగ్యం బాగాలేదు సీరియస్గా, 4 రోజులు అయింది. తర్వాత ఓరల్ స్టేట్మెంట్లు అవి తప్పిస్తే కాంక్రీట్ ఎవిడెన్స్ ఏమీ లేదు. సీజర్ అటాచ్మెంట్ కూడా చాలా తక్కువ అమౌంట్ అని. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అది అప్పటికి విజయ్ మదన్ లాల్ చౌదరి జడ్జిమెంట్ రాలేదు కాబట్టి ట్రిపుల్ టెస్టే తీసుకున్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైండింగ్ దాంట్లో ఏంటంటే 2 ఇంపార్టెంట్ ఫైండింగ్లు. ఒకటి 266 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అఫెన్సులు పెట్టారు. ఆ 2 కాంపౌండబుల్ అఫెన్సులు, అంటే ఫైన్ కట్టేస్తే పోయేది. సో ఓన్లీ రిమైనింగ్ 120B, అది ఎగిరిపోయిన తర్వాత 120B ఉండదు. కాబట్టి ప్రెడికేట్ అఫెన్స్ అంత స్ట్రాంగ్ లేదు. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఈ ట్యాంపరింగ్, ద ఎవిడెన్స్, థ్రెటనింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ విట్నెసెస్కి అతను అధికార పార్టీలో లేడు అప్పటికి. అవును. కాబట్టి దాన్ని అంత అవకాశం లేదు ఇతను ఇన్ఫ్లుయెన్స్ వాడేది చేసేదని తీసేశారు. కవిత గారికి వచ్చేటప్పటికి మాత్రం రూలింగ్ పార్టీ, ముఖ్యమంత్రి గారి డాటరు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అఫెన్సెస్, సీరియస్ అఫెన్సెస్ ఇవన్నీ జాయిన్ అయి ఉన్నాయి. ప్లస్ ఈ రామచంద్ర పిల్లే రిట్రాక్షను. మీరు ఒకటి గమనిస్తే ఈడీ ఏ స్టెప్ తీసుకోపోతుందని గెస్ చేయడానికి ఒకటి ఏంటంటే ఈడీ చాలా అగ్రెసివ్గా వెళ్తుంది. ఆ రోజు రాకపోవడంతో సుప్రీంకోర్టుకి వెళ్ళడం, కేవియట్ ఫైల్ చేసింది. అవును. సో సాధారణ కేవియట్ అనేది కేసు రాకముందు వేస్తారు కదండి ఇదంతా. అవును, అక్కడ వచ్చిన కన్ఫ్యూజన్ ఉంది. దానికి వెళ్ళే ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ కూడా చెప్తాను. 16th తర్వాత కవిత వెళ్ళిన తర్వాత టీవీలలో వార్తలు బ్రేక్ అయింది. సుప్రీంకోర్టులో మళ్ళీ ఏదో అప్రోచ్ అయింది, సుప్రీంకోర్టు ఎంటర్టైన్ చేయలేదు. దాని కవిత గారు ట్వీట్ పెడుతూ ఈ వార్తల్లో నిజం లేదు, సుప్రీంకోర్టులో నేనే పిటిషన్ వేయలేదు అని వచ్చింది. నేను దాన్ని గమనిస్తే నాకు అనుమానం వచ్చింది, పిటిషన్ వేయలేదు అన్న దాంట్లో ఏదో ఉంది. ఎందుకంటే పిటిషన్ ఆల్రెడీ ఫైల్ 24th పోస్టే ఉంది. మీకు అర్జెన్సీ ఏదైనా ఉంటే మీరు మెన్షన్ మాత్రమే చేసుకుంటారు, అభ్యర్థన మాత్రమే, పిటిషన్ ఉండదు. సో కవిత గారు మళ్ళీ లీగల్ ఏమంటారు క్లెవర్ డ్రాఫ్టింగ్ తోటి వెళ్ళుంటారు, కానీ పిటిషన్ వేయలేదు
అని అట్లా ఏదైనా చెప్పారని. బట్ ఈ మూమెంట్ చూసి మీరు అన్నట్టు కేసు వేయకముందు కేవేట్లు వేస్తారు జనరల్గా. కేసు వేసిన తర్వాత కేవేట్ అవసరం లేదు, వకాలత్ వేస్తే సరిపోతుంది. అయితే దీంట్లో రెండు ఉన్నాయి. నా అనుమానం ఏంటిదంటే 24వ తారీఖు నాడు పెండింగ్ ఉందని ఏదైతే చెప్తున్నారో హియరింగ్కి, ఆ పిటిషన్ తనేసింది ప్రేయర్ 16వ తారీఖుని ఇచ్చిన నోటీస్ని క్వాష్ చేయమంటూ, ఆపమంటూ. బట్ 16వ తారీఖు నాడు రానని చెప్పడం, దాని వాళ్ళు ఒప్పుకొని 20th ఇవ్వడం, మీకు నోటీసే మారిపోయింది. అవును, ఆ నోటీస్ ఈజ్ వాల్యుబుల్ లేదు కదా, నాట్ ఎగ్జిస్టింగ్. ఇన్ఫ్రాక్షన్స్ అనుకోండి, కాలదోషం పట్టింది అనుకోండి, నో మోర్. కాబట్టి పాసిబిలిటీ ఆఫ్ ఈ రోజు ఏదైనా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ కొత్త నోటీస్ 20వ తారీఖుని ఇచ్చింది, ఈ రోజు ఏదైనా వేసే అవకాశం ఒకటి. రెండోది, ఈ రోజే పిలుస్తున్నారు కాబట్టి అర్జెంటుగా ఇన్సిస్ట్ చేస్తే కోర్టు ఏమైనా మొగ్గు చూపే అవకాశం. మూడోది, మొన్నటి బెంచ్ కాకుండా ఇంకేదైనా ఇప్పుడు జనరల్గా మనకి సుప్రీంకోర్టు హైకోర్టులో ప్రాక్టీస్ ఏంటంటే ఫేవరబుల్ బెంచ్, అనుకూలమైన బెంచ్ అనేది చెప్తూ ఉంటారు. ఏదైనా లిబరల్ బెంచ్ రావడం, అదేమన్నా పసిగట్టి ఫ్రెష్ కేవేట్ వేసి ఒక అవకాశం. రెండోది, మేబీ 24th ఉన్న దాంట్లో కూడా కేవేట్ వేసి, ఎందుకంటే అది బిఫోర్ అడ్మిషన్ కాబట్టి ఏదైనా ఆర్డర్ గిడర్ ఇచ్చినా నోటీస్ ఉండదు ఈడీకి. ఆర్డర్ అయిన తర్వాత నోటీస్ ఉంటుంది. బట్ ఏంటంటే ఈడీ గతంలో ఓన్లీ చిదంబరం కేసుల్లోనే కేవేట్ వేసి, మళ్ళీ దాని తర్వాత ఇదే అంటే అది అగ్రెసివ్ పోస్చర్ అనమాట ఈడీది. తను రానన్న రోజే సస్పెక్ట్ చేయటము, కేవేట్ వేయటము, 24 ఉంటే 20కి రమ్మడం, కొన్ని సిమ్టమ్స్ దట్ ఈడీ చాలా అగ్రెసివ్గా ఉంది అని. అచ్చా, అంటే కేవీటీ వేయడం వెనక ఉన్న ఉద్దేశం ఇది దూకుడుగా ఉంది ఇది. కవిత అవాయిడ్ చేయకూడదు, కవిత తప్పించుకోవడానికి ఫిక్సప్ చేస్తున్నట్లుగా అర్థకోవచ్చు మనం. ఫిక్సప్ అంటే మళ్ళీ డబుల్ మీనింగ్ వస్తుంది. ఫిక్సప్ అని కాదు కానీ కవిత గారు ఇన్వెస్టిగేషన్ నుంచి కానీ అరెస్ట్ల నుంచి కానీ తప్పించుకోకూడదు. ఫిక్సప్ అంటే నా ఉద్దేశం లేనిది ఫిక్సప్ చేయడం కాదు, అది కూడా మీనింగ్ రావచ్చు. కరెక్ట్. సరే, ఒకవేళ అరెస్ట్ అయితే చిదంబరం గారు లాగే అన్ని రోజులు ఉండాల్సిందా? చిదంబరం గారు కూడా నేను చెప్పేది అది. ఫస్ట్ ఇవన్నీ pre-2022 విజయ్ మదన్ లాల్ చౌదరి కేసు. అప్పుడు కాస్త లిబరల్గా ఉండేది. ఆయన ఎన్ని రోజులు ఉన్నారంటే చిదంబరం గారు ఐ థింక్ 3 నెలలు ఉన్నారు. 3 నెలల తర్వాత కూడా ఆయనకు బెయిల్ ఇచ్చింది కూడా మళ్ళీ కండిషన్స్ మీకు అదే, అతను రూలింగ్ పార్టీలో లేడు, నో మోర్ ఇది కాబట్టి విట్నెస్లని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత ఇది లేదు. ప్లస్ మోర్ ఓవర్ ఈ 74-75 years ఓల్డ్ పర్సన్, ఆరోగ్యం బాగాలేదు. డీకే శివకుమార్ కూడా ఆరోగ్యం బాగాలేదు, ఈయనకు కూడా ఆరోగ్యం బాగాలేదు. ప్లస్ ఆ 2 కేసుల్లో తీసుకుంది సిఆర్పిసి ట్రిపుల్ టెస్ట్. విట్నెస్లను థ్రెటన్ చేయడు, ఇన్ఫ్లుయెన్స్ చేయడు, పారిపోయే అవకాశం లేదు, బీయింగ్ పెద్ద పాలిటీషియన్, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయరని. బట్ విజయ్ మదన్ లాల్ చౌదరి అయిన తర్వాత ఇంకో 2 టెస్టులు వచ్చినాయి కదా. అవును. తర్వాత వాళ్ళకున్న గ్రౌండ్స్ ఈవిడకు లేవు. 70+ ఏజ్, ఇల్ హెల్త్, అవుట్ ఆఫ్ రూలింగ్ కాదు, రూలింగ్ పార్టీ. అవును. తర్వాత ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే వాళ్ళు ఇద్దరు ఈ స్టేట్కి సంబంధించిన వాళ్ళే. అదొకటి రామచంద్ర వెనక్కి తీసుకోవడం. పీపీ గారిది ఎక్కడ రాలేదు ఇంకా, స్మెల్ అయితే వస్తుంది కదా, వస్తుంది. పిల్లయ్య గారు రిట్రాక్ట్ చేసుకోవడం, అండ్ వాళ్ళు దాంట్లోనే అపోజ్ చేస్తూ, ఆ స్టేట్మెంట్ అపోజ్ చేస్తూ, ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి వెనుకున్నారు కాబట్టి తీసుకుంది అంటే, అట్లీస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేయకపోయినా ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి ఇండైరెక్ట్ గానే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఒక బలమైన వ్యక్తి ఉన్నారని ఈడీ కూడా మీకు సింపుల్గా చెప్తున్నానండి. మళ్ళీ బుచ్చిబాబు గారిని తీసుకోకపోయింటే కవిత పైన ఇంత ప్రెజర్, ఇంత టెన్షన్ అవసరం లేదు ఈడీకి. ఎన్నిసార్లైనా పిలిపించుకోవచ్చు, ఎన్ని వాయిదాలైనా ఇవ్వచ్చు. రామచంద్ర పిల్లిని కస్టడీలో తీసుకోవడంతో కవితది ఎండ్ చేయాలి ఇన్వెస్టిగేషన్ అనేది ప్రెజర్. ఎందుకు 14 days అతనికి మ్యాక్సిమం కస్టడీ ఉండేది. రామచంద్ర పిల్లిని కూడా తీసుకోకపోయి ఉంటే అయిపోయేది కదా, ఇంకో 10 సార్లు పిలిపించుకోవచ్చు. బట్ అయినా తీసుకున్నారు అంటే వాళ్ళు డెఫినెట్గా ఏదో ఫీల్ అయ్యారు, ఏదో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అతను బయట ఉంటే. అచ్చా సార్, ఈరోజు వీళ్ళిద్దరి మధ్యన ముఖాముఖి అయిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ రామచంద్ర పిల్లని పంపడం ఎక్కువ ప్రయారిటీ చూపించింది, కస్టడీ అయిపోతుంది కదా. సో రామచంద్ర పిల్లి తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తారా, లేదు ఈ అవుట్కమ్ తీసుకొని మరొకసారి విచారణ పిలిపించి అప్పుడేం చేస్తారు? అంటే నాకు అర్థమైనంత వరకు మొన్న 9 గంటలు, అంతకుముందు ఎన్నోసార్లు రామచంద్ర పిల్లే వీళ్ళు ఇచ్చారు. తర్వాత కూడా మొన్న 4-5 రోజులు బుచ్చిబాబు జరిగింది. నాకు అర్థమైనంత వరకు వీళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ కంపారిజన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కంపెనీలు పెట్టారు, హీఈస్ డైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ దట్ కంపెనీ. ఆ కంపెనీలకు డబ్బులు వచ్చాయి. కవిత విషయంకి వస్తే కవిత గారి కంపెనీలు కానీ కవిత గారి అసోసియేషన్ కానీ డైరెక్ట్గా ఎక్కడ లేదు. బెనామీ రామచంద్ర పిల్లే, మనీని మూవ్ చేసింది బుచ్చిబాబు గారు, అభిషేక్ బోయినపల్లి ఇంకో రిప్రజెంటేటివ్, బెనామీ ఇలాగ వస్తుంది తప్పిస్తే డెఫినెట్గా ఈవిడ ఒక కంపెనీ కానీ ఈవిడ డైరెక్ట్ అసోసియేషన్ అకౌంట్స్ నుంచి ట్రాన్స్ఫర్లు కావడమే లేదు. సో మేబీ ఏదన్నా బ్లాక్లో తీసుకోవటము, లేదా వీళ్ళకి వచ్చింది తీసుకోవటం, ఆ ఒక్కటి క్లోజ్ చేయడం కోసమే
వీళ్ళ ఎఫర్ట్స్ అంతా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెన్నెమలేని శ్రీనివాస్ గారు ఆరే చెప్తేనే కోటి ఇచ్చానన్నారు. అట్లాంటి కొంతమంది వ్యక్తుల్లోనైనా పట్టుకొని క్యాష్ మేము తెచ్చాము, క్యాష్ మేము కలెక్ట్ చేసుకున్నాము, క్యాష్ మేము ఇచ్చామని అదేమన్నా తీసుకొని బుచ్చిబాబు గారి దగ్గర ఎవరి దగ్గర తీసుకుంది, ఎవరి దగ్గర ఇచ్చావు, దీన్ని మళ్ళీ కొరాబరేట్ చేస్తూ వాళ్ళ టవర్ లొకేషన్లు, వాళ్ళ సెల్ ఫోన్ డేటా ఇది. తర్వాత ఇప్పుడు ఎండింగ్కి వచ్చిన క్లోజ్ అవుతున్నది కాబట్టి అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎట్లా 10-14 రోజులు ఈ కస్టడీకి తీసుకుంటారు. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ చాలా వచ్చింది వాళ్ళ దగ్గర, అందుకే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈరోజు అరెస్ట్ చేసే అవకాశమే వెరీ హై కనపడుతుంది. అంటే ఈ రోజు చేస్తారా లేదు మరొకసారి విచారణ పిలిపించి అప్పుడు చేస్తారా? అంటే ఇవాళ ఫస్ట్ ప్రయారిటీ రామచంద్రపల్లి కస్టడీ ముగుస్తుంది కాబట్టి విచారణ కంప్లీట్ చేస్తారు. సో వాళ్ళకి ఎంత వచ్చింది ఇంకేమైనా ఆ చేయాలనుకున్నది కూడా అరెస్ట్ చేసి చేయొచ్చు. నేను అనేది అరెస్ట్ చేయగానే జైలుకి వెళ్ళిపోయి ఏమంటారు ఈడీ అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోదు కదండి. అవును, ఆ తర్వాత తీసుకోవాల్సింది చేసింది కస్టడీ తీసుకొని రోజు చేసుకోవచ్చు. అచ్చా, ఇప్పుడు సహకరించట్లేదని అరెస్ట్ చూపించి మన కస్టడీ తీసుకొని వీళ్ళ దగ్గరే అరెస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు పూర్తి ప్రొసీజర్ చెప్పండి. ఇప్పుడు అరెస్ట్ అయ్యింది అనుకోండి, మిగతా పోలీసులాగా మిగతా కోర్టు కస్టడీ పంపించడం, కోర్టులో రిమాండ్ చేయటము, కస్టడీ పిటిషన్ వేయటము, ఆ నెక్స్ట్ డే హియరింగ్ ఏదో జరుగుతుంది, లేదా ఆ రోజు ఏం జరుగుతుంది హియరింగ్. తర్వాత కోర్టు తన విచక్షణతోటి 4 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 10 రోజులు కస్టడీ ఇవ్వటం. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ రిమైనింగ్ మిగిలింది ఉంటే మళ్ళీ పిలిపించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కస్టడీ టైంలో ఇంకో 10 రోజులు కస్టడీ ఈజీగా వస్తుంది, తీసేసుకోవచ్చు. ఒకసారి కస్టడీ అయిపోయింది అనుకోండి, తిరిగి మళ్ళీ కోర్టుకి పంపిస్తారు, జైలుకి పంపిస్తారు, అప్పుడు బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు ఆవిడ. జనరల్గా ఇప్పుడు మళ్ళీ సిఆర్సిపిసి ప్రొసీజర్ 161 వస్తుంది అన్నమాట. 167 60 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయవలసిందే. అచ్చా, 90 days కాదు 60 డేస్లో వేయవలసిందే. 60 డేస్లో వేయకపోతే డిఫాల్ట్ బెయిల్, ఆటోమేటిక్గా బెయిల్. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత బెయిల్కి మళ్ళీ నేను చెప్పిన పిఎంఎల్ యాక్ట్ 10 కండిషన్స్, సిఆర్పిసి ట్రిపుల్ టెస్ట్, ఇవన్నీ యాజ్ యూజువల్. ఇంకొక అవకాశం ఐ థింక్ 209 ట్రయల్ డిలే జరుగుతూ ఉంటాయి. అప్పుడు ట్రయల్ డిలే అయితే మళ్ళీ దానికి ఒక కండిషన్ ఉంటుంది. ట్రయల్ డిలే ముద్దాయిల వల్ల డిలే జరుగుతుంది అంటే నో బెయిల్. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వల్లనో కోర్టు వల్లనో లేకపోతే ఇది కోవిడ్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అంటే తప్పిస్తే అవకాశం లేదు. అచ్చా, ఓకే. ఎక్యూజ్డ్ వల్ల డిలే అయితే మాత్రం నో బెయిల్. రైట్. ఒకవేళ బెయిల్ కావాలంటే ఏ గ్రౌండ్స్ వెళ్ళొచ్చు అండి? ఇప్పుడు ఏజ్ కాదు అంటే హెల్త్ గ్రౌండ్స్ చూపించుకోవాలా? అది మరి ఇప్పటికైతే కవిత గారు హెల్తీగానే కనపడుతున్నారు, రేపు మనం చెప్పలేము. అది కాదు కానీ ఈ 2 క్రాస్ కావడమే, ఈ 2 కాదు, కవిత గారి విషయంలో 5 క్రాస్ కావడం డిఫికల్ట్. ప్రైమా ఫేసి లేదు అని చెప్పడం, ఏది ఉన్నా లేకపోయినా రామచంద్ర పిల్లే గారి స్టేట్మెంట్, బుచ్చిబాబు గారి స్టేట్మెంట్, వెన్నెమలేని శ్రీనివాస గారి స్టేట్మెంట్, ఇంకోటి కవిత గారు ఏదో మీటింగ్లు అటెండ్ అయ్యారండి ఢిల్లీలో ఒక హోటలు, ఇక్కడ ఒక హోటలు, ఇంకెక్కడో అని. సో ఆ టవర్ లొకేషన్లు, ఆ మీటింగ్లో ఉన్నావా లేదా, ఆ రోజు అక్కడ ఉన్నావా లేదా, అక్కడ సీసీ ఫుటేజ్లు, ఇదేది దొరకకపోయినా 120B ఉంది కదండి, అక్కడ మీటింగ్ జరిగింది, మీటింగ్లోనే కాన్స్పిరసీ జరిగింది. అక్కడ నా కాన్స్పిరసీ ప్రూవ్ చేయడం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కొరాబరేటింగ్. ఓహో, అదే థింగ్స్, అదే చైన్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్. అచ్చా, కాన్స్పిరసీ అన్ని చాలా ఇంపార్టెంట్ కదా. ఒకటి చెప్తున్నారు, మర్చిపోయాను, మనీష్ సిసోడియా గారి పిఎని కూడా పిలిపిస్తా ఉన్నారు, దేవేంద్రనో అతని పేరేదో. అతని దగ్గర నుంచి ఒకటి ఏదొచ్చిందంటే, ఇది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి ఎక్స్పర్ట్ కమిటీ ఫైనలైజ్ కాకుండా క్యాబినెట్ వెళ్ళకముందే ఒక కాపీ బయటకు వచ్చిందని ఆ దేవేంద్ర అనే అతని పేరు గుర్తురావట్లేదు, పెన్ డ్రైవ్లో తీసుకొచ్చాడు హోటల్కి. వీరంతా హోటల్లో ఉన్నారు, హోటల్లో ప్రింట్అవుట్లు తీసుకున్నాడు దాన్ని. సో కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్, సీక్రెట్గా ఉన్న డాక్యుమెంట్ని ఇక్కడ వచ్చింది. మరి ఆ టైంలో మీ ప్రెజెన్స్ ఉందనుకోండి, సర్కమ్స్టెన్స్ ఏం చెప్తుంది? కరెక్ట్, అక్కడ కూడా హోటల్లో ప్రింటర్ కూడా సీజ్ చేయొచ్చు. అవును, సీసీ ఫుటేజ్లు, ప్రింటర్, కాల్, టవర్ లొకేషన్లు. ఇప్పుడు పిఎంఎల్ యాక్ట్ కిందే మీరు కదండి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సింది, ఎందుకు అక్కడ ఏం చేస్తున్నారని కన్విన్సింగ్గా. అదైన తర్వాత మర్చిపోయాను, మోస్ట్ ఇంపార్టెంట్, బెయిల్కి వెళ్ళినప్పుడు సెక్షన్ 24 బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. మీకు బాగా తెలుసు, క్రిమినల్ కేసుల్లో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ మీదే. కేసు బియాండ్ డౌట్ ప్రూవ్ అయ్యేంత వరకు ముద్దాయిని ఇన్నోసెంట్ కిందనే నమ్ముతారు. అవును. సో ప్రూవ్ కాలేదు కాబట్టి, ఇన్నోసెంట్ కాబట్టి బెయిల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ పిఎంఎల్ యాక్ట్ వచ్చే వరకు సెక్షన్ 24 ఏంటిదంటే, ఇట్ ఈస్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇస్ ఆన్ ద అక్యూజ్ టు ప్రూవ్ దట్ ఈ మనీ కానీ ఇవి కానీ వైటు క్లీను నేరం చేయలేదు అని నేను ప్రూవ్ చేసుకోవాలి. అది ఉన్నంత వరకు మరి ప్రైమా ఫేసి మీరు గిల్టీ అన్నట్టే కదా కోర్టు దృష్టిలో.
కాబట్టి బెయిల్ కష్టం. కరెక్టే. కాకపోతే ఈ గ్రౌండ్ని సుప్రీంకోర్టు రివ్యూ చేస్తానని చెప్పి తీసుకుంది, రివ్యూ అయ్యి ఇంకా రాలేదు. ఓకే. ఇవి ప్రజాప్రతినిధి కాబట్టి రెగ్యులర్గా ప్రజలతో కార్యక్రమాలు ఉంటాయి, అసెంబ్లీకి వెళ్తుంటే శాసన మండలి ఇవన్నీ మిస్ అవుతున్నాడు కాబట్టి నాకు ఇవ్వాలని అంటే మీరు పాత కేసులన్నీ తీసుకోండి. శివసేన వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళటము, అసెంబ్లీలో ఓటేయడము, పార్లమెంటుకు పోవడం, ఓటేయటం అనేది ఆర్ నాట్ గ్రౌండ్స్ బెయిల్కి కానీ ఇంటరిమ్ బెయిల్కి కానీ. ప్రజాప్రతినిధిని కానీ జార్జ్ ఫెర్నాండెస్ కేసులో ఇచ్చినట్లుగా ఉంది కదండి. నేను అనేది ఆ సర్కమ్స్టెన్స్ని బట్టి, ఆ ఇష్యూని బట్టి, అచ్చా, అతనిపైన ఎంత బలమైన కేసు ఉంది దాన్ని బట్టి. ఇప్పుడు కవిత గారి దాంట్లో కూడా ఇదే. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను. ఇప్పుడు రామచంద్ర పిల్లై గారు ఏదో భూమి కొన్నాడు అని అటాక్ చేశారు. సపోజ్ ఆ భూమి కనుక కవిత గారి బేనామీయో లేదా కవిత గారికి ఏదో విధంగానో గిఫ్ట్ కిందనో ఏదో వచ్చింది, ఇతనికి అమ్మినట్టు చూపెట్టి ఇతని దగ్గర నుంచి వైట్ తీసుకుంది. ఇట్లాంటివి ఏవో ఆ క్లోజింగ్ లింక్స్ వాళ్ళు. సార్ మీరు ఎంత క్లోజ్ చేసుకున్నా సీజర్ లేదు కదండి ఇక్కడ. సీజర్ అప్పుడే అవసరం లేదు కానీ ఇప్పుడు సీజర్ విషయంలోకి వస్తే కూడా ఆ డబ్బుతోటి మీరు ప్రాపర్టీ లేదా డబ్బును సేవ్ చేసుకున్నారు, డబ్బును దాచిపెట్టారు, లేదా ఏమంటారు వస్తువు, వాహనము ఏదైనా ఉంటే అవన్నీ ఇంకా నెక్స్ట్ స్టెప్స్. ఈ నెక్స్ట్ ఇక అటాచ్మెంట్లు, ప్రొవిజనల్ అటాచ్మెంటు, అడ్జుడికేటింగ్ అథారిటీ అదంతా ప్యారలల్ ఇది ఉంటుంది. అండ్ హోల్ ఐడియా మనీ లాండరింగ్ ఏంటంటే ఈ డబ్బుని కన్సీల్ చేయటము, వైట్ చేయటమే కదండి. ఇంకొక ఇన్ఫర్మేషన్ వస్తుందండి, వాళ్ళు బేగంపేట ఫ్లైట్ నుండి స్పెషల్ పాయింట్లో బ్యాగులు తీసుకెళ్లారు. ఆ బ్యాగులు తీసుకెళ్తున్నప్పుడు కూడా ఈడీ ఆఫీసర్లు ఉన్నారు అన్నది వచ్చింది, వాస్తవం అంటారు అది? అంటే దీంట్లో మీరు అంటే అప్పటి నుండి వీళ్ళ మీద ఈడీ సర్వేలెన్స్ పెట్టింది. మీరు దీని కేసులో వెనక్కి వెళ్తే ఒక పాయింట్ ఆఫ్ టైంలో శరత్ చంద్రారెడ్డి గారి భార్య కనికారెడ్డి అనుకుంటా ఆవిడ పేరు, ఆవిడని కూడా పిలిచారు. ఆవిడ అఫీషియల్గా ఆవిడ చేసే బిజినెస్ ఈ ఏవియేషన్ ఏజెన్సీని రన్ చేస్తుంది, ఈ ఫ్లైట్లు బుక్ చేయటము, ఈ ఫ్లైట్లు చేయటం. సో ఆమెను పిలిచినప్పుడు మేబీ ఎవరెవరు బుక్ చేశారు, ఏమేమి చేశారు, లగేజ్ ఏమేమి తీసుకెళ్లారు, అవి సీసీ ఫుటేజ్లు ఉంటాయి, లగేజ్ హ్యాండ్లర్స్ ఉంటారు, సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు, వాళ్ళందరినీ పిలిచి ఇంట్రాగేట్ చేసి ఉంటారు. అవి డెఫినెట్గా వచ్చి ఉంటాయి. అంటే ఎందుకు అనొద్దు కానీ మన దగ్గర హవాలా చేసే వాళ్ళు ఎవరు ఫ్లైట్లలో వెళ్ళరు, మనకు తెలిసింది. ఏదో ప్రైవేట్ బస్సు, ఆర్టీసీ బస్సులో లేదా ట్రైన్లో కూడా జనరల్ కంపార్ట్మెంట్ లేదు. ఎందుకు అంటే ఇవన్నీ దొరకకూడదని. మళ్ళీ ఫ్లైట్లో ఎక్కడ ఉద్దేశం అనుకోవచ్చు. అంటే మనకు అప్పుడప్పుడు అధికారం అవన్నీ వచ్చిన తర్వాత ఏమైనా ఆలోచన ఉందో లేదో మనకు తెలియదు. బట్ డెఫినెట్గా ఫ్లైట్లలో తీసుకెళ్లారు, అది హవాలా చేశారు, అది ఢిల్లీకి అనేది దీంట్లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. సార్ ఇప్పుడు కవిత గారి విచారణలో ఒక కొత్త అంశం బయటపడింది. 9 గంటల విచారణలో కేవలం లిక్కర్ కేసే కాకుండా ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ కూడా అడిగారు అన్నది ఆవిడకి చెప్పుకుంటూ వస్తున్నారు. పైలట్ రోహిత్ రెడ్డి కేసులో కూడా ఆయన హైకోర్టులో కూడా వేశారు, నన్ను అరెస్ట్ చేసింది, నన్ను క్వశ్చన్ చేసింది ఈ కేసు కాకుండా నా ఇన్కమ్ సోర్స్ కూడా అడుగుతున్నారు, వేరే ఇష్యూస్ అని. అలా జరిగే అవకాశం ఉండొచ్చు. అవును, అంటే మనకి కవిత గారి దాంట్లో ఇది కాక చాలా లోతుగా వెళ్ళి విచారణ వేరేదో తీస్తున్నారని ఒక టాక్ నడుస్తుంది. ఇది అవును అని ఎందుకు అనిపిస్తుంది అంటే, మీరు బాగా గుర్తుంటే పైలట్ రోహిత్ రెడ్డి గారు కూడా హైకోర్టులో వేసింది వన్ ఆఫ్ ద గ్రౌండ్ ఇది. ఎమ్మెల్యే కొనుగోలు కేసు అక్టోబర్లో ఏదో మొదలైతే వీరు అంతకంటే వెనక్కి వెళ్ళి అడుగుతున్నారు అంటూ వేశారు, దానిపైన అవుట్కమ్ రాలేదు. కాబట్టి అదే నేను చెప్పాను కదా 66 ప్రకారం షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ వచ్చిన డిస్క్లోజర్ని ఆ రెలవెంట్ ఏజెన్సీస్కి ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్, ఫారిన్ అసెట్స్ అండ్ అర్నింగ్స్ డిస్క్లోజర్ యాక్ట్ ఏదో ఉంటుంది అది, ఫేమా లేకపోతే సిబిఐ, ఏసీబీ, లోకల్ పోలీసు, కన్సర్న్ ఏజెన్సీకి పంపించే డ్యూటీ ఈజ్ క్యాస్ట్ అపాన్ ద వీళ్ళపైన. పైలట్ రోహిత్ రెడ్డి గారి దాంట్లో కూడా నాకు అనుమానం ఏంటంటే అందరూ మిస్ అయినారు, రోహిత్ రెడ్డి గారు కూడా మిస్ అయిన పాయింట్ ఏంటంటే ఈడీ విచారణలో ఈసీఐఆర్ మీ చేతికి ఇవ్వరు, కంప్లైంట్ అనేది మీ చేతికి ఉండదు, ఎఫ్ఐఆర్ మీ చేతికి ఇవ్వరు. ఈ యొక్క గ్రౌండ్ కూడా రివ్యూలో ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టులో. సో ఈ పిఎంఎల్ యాక్ట్ ప్రకారం మామూలు పోలీసులాగా ఎఫ్ఐఆర్ మన చేతికి ఇవ్వరు, నాట్ ఎంటైడ్. ఆయన ఎమ్మెల్యేల కొనుగోలు కేసే జరుగుతుందని అనుకుంటున్నాడు, బట్ నాకు తెలిసి అది కాదు. వీళ్ళు ఏం చేశారంటే ఆయన నందగోపాల్ ఎవరు ఆయన జైలు నుంచి వస్తున్నప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక పాత 7-10 ఏళ్ల క్రితం కేసు ఉంటే దాన్ని తీసి దాంట్లో రిమాండ్ చేశారు. ఆ కేసులో రోహిత్ రెడ్డి కూడా ఉన్నారు. సో మేబీ ఈడీ అది పట్టుకొని, ఎందుకంటే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ 420 అనేది ప్రెడికేట్ అఫెన్స్, ఇది వెళ్తుందేమో నా ఇది. బట్ అది దీన్ని కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా పాసిబిలిటీ ఆఫ్ ఇదే కాకుండా ఇప్పుడు బుచ్చిబాబు గారికి అన్నీ తెలుసు. అవును, అంటే వాళ్ళ ప్రాపర్టీస్ గురించి మిగతా విషయాలు, ఇన్కమ్ సోర్స్ అన్నీ అడగచ్చు. ఆడిటర్కి డ్యూటీ ఎంత అడుగుతున్నారు వాళ్ళు. అవునండి,
వీళ్ళకి ఆల్రెడీ పాత ఆడిటర్ కాబట్టి వీళ్ళకున్న ఇన్కమ్ సోర్స్ ఏంటి అని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వేరే విషయాల్లో కూడా పోతున్నారేమో అనేది ఒక సార్ ఇది కాకుండా కవిత గారు అంటే ఈడీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని సిబిఐ కూడా మరొక కేసు పెట్టే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు, వాస్తవం అంటారు? డెఫినెట్గా మీకు దీంట్లో కనుక ఏదన్నా ఆ కరప్షన్ దాంట్లో తన ఇన్వాల్వ్మెంట్ కనుక బయట ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా ఆ ఇన్ఫర్మేషన్ సిబిఐతో షేర్ చేసుకుంటారు. సిబిఐ ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకునే సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేసి మెమో వేసి తిన అక్యూజ్డ్ కింద జాయిన్ చేసే అవకాశం. అచ్చా, అంటే ఒకవేళ ఈమె ఈరోజు అరెస్ట్ అయితే సిబిఐ కూడా మరొకసారి పాసిబిలిటీ వచ్చు. అంటే ఈరోజు అదా లేకపోతే ఈరోజు ఇది జరుగుతుండగానే సిబిఐ వెళ్ళి సిబిఐ అది వేసుకొని సిబిఐ అని తీసుకోవచ్చు. సార్ ఫైనల్గా చెప్పండి, ఇవాళ ఏం జరగబోతుంది? ఆమె ఇంటికి వస్తారా లేదు రారు అని అనుకుంటున్నా. ఎందుకంటే అందరూ అనేది ఏంటంటే ఏదైనా మిగిలితే మళ్ళీ పిలిచి చేస్తారు దాని తర్వాత అని అంటున్నారు. వాళ్ళకి కస్టడీ తీసుకొని దగ్గర పెట్టుకుని చేసుకునే అవకాశం ఉంది కదండి. ఒక 10 రోజులు డే నైట్ చేసుకోవచ్చు. ఇంక ఈ గొడవంతా లేకుండా రా అని నేను రానని 160 CRPC అని సుప్రీంకోర్టు అంటే మీరు కేవేట్ వేయటము, సస్పెక్ట్ కింద షిఫ్ట్ చేయటము, 24 దాకా ఆగకుండా 20th నాడే రాండము, ఇవన్నీ సిమ్టమ్స్. ఈడీ విచారణలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకుంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. కానీ ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈడీ ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు మన రాజీవ్ రెడ్డి గారు. ఎందుకంటే 24వ తారీఖు వరకు ఉన్న 20వ తారీఖుని పిలిపించడం, కేవేట్ వేయడం, తర్వాత సిమ్టమ్స్ అన్నీ కూడా ఆమెను అరెస్ట్ చేసే వైపు ఎక్కువ వెళ్తున్నాయి. ఒకవేళ ఈరోజు విచారణని మరొకసారి రమ్మని పిలిచినా దానికన్నా ఎక్కువగా ఛాన్స్ వీళ్ళు కస్టడీ తీసుకొని ఇక్కడే విచారించుకోవచ్చే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. కరెక్ట్ పిక్చర్ కావాలనుకుంటే కవిత గారు అరెస్టా లేదు తిరిగి వస్తారా మరొకసారి వెళ్తారా అని తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. ఇది రాజీవ్ రెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.